ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ మధ్య అభిప్రాయ భేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా అనే విషయం తాజా సంఘటనతో మరోసారి స్పష్టమైంది. 'పుష్ప 2' రిలీజ్ నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్' వరకు జరిగిన సంఘటనలు చూస్తే వారి మధ్య భారీ గ్యాప్ ఉందనే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా 'పుష్ప 2' సినిమా సమయంలో నిర్మాతలకు, మ్యూజిక్ డైరెక్టర్కు మధ్య ఇండైరెక్ట్ వార్ నడుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ను రంగంలోకి దించారనే మీడియా వార్తలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఆ వివాదానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. గతంలో 'పుష్ప 2' సమయంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ వర్క్ కొనసాగుతుండగానే తమన్ను తెరపైకి తెచ్చారు. ఆ విషయంలో మైత్రి, దేవిశ్రీ ప్రసాద్ మధ్య భారీగానే వాగ్వాదం జరిగిందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ఈవెంట్లో మైత్రి నిర్మాత రవిశంకర్తో స్టేజ్ మీదే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దేవిశ్రీ ప్రసాద్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ నచ్చకపోవడం వల్ల తమన్ను తెరపైకి తెచ్చారనే విషయం హాట్ టాపిక్ అయింది. ఇక తాజాగా మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, హరీష్ శంకర్ పర్మిషన్ లేకుండా ఈ సినిమా గురించి ఓ విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత నన్ను తిట్టరు కదా అంటూ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాదాపు పూర్తయింది. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చూసుకున్నాం. ఫస్ట్ డే థియేటర్లలో సినిమా చూసే సమయంలో కాగితాలు చింపి హంగామా చేసే విధంగా మా స్టూడియోలో సినిమా చూసిన తర్వాత మా పరిస్థితి అలానే కనిపించింది. ఆ రేంజ్‌కు సినిమాను హరీష్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అన్ని రకాల విందు భోజనమే. ఆయన పెర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోతుందని హరీష్ ముందే చెప్పారు. మార్చి 27న థియేటర్లలో కుమ్మేయండి అంటూ దేవిశ్రీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా దేవిశ్రీ ప్రసాద్‌ని తప్పించి తమన్ను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం రంగంలోకి దించారు అనే వార్త సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దేవిశ్రీ ప్రసాద్ వర్క్ నచ్చలేదా? రీ రికార్డింగ్ పూర్తయిందని ఆయన ముందే చెప్పారు. అయినా మళ్ళీ తమన్ను ఎందుకు తీసుకొచ్చారు? తమన్ను తీసుకురావడం వెనక గల కారణాలేంటి? మైత్రి, దేవి మధ్య వివాదం అలాగే కొనసాగుతుందా? ఇటీవల ఈవెంట్లో దేవి రీ రికార్డింగ్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ఇక తనకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నారనే విషయం ముందే అర్థమైందా అనే విషయాలపై ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.